నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఇది ఎక్కడైనా కనపడుతుంది కదా, ఈ ఆకును చివరికి మేక కూడా మేయదు అని చులకనగా చూడకండి. మేక మేయని ఆకుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఈ తీగ మొక్క అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉంది. అతీత శక్తులకు నిలయమై ఉంది. మేకలు అజీర్తికి ఔషధంగా ఈ మొక్కను ఉపయోగించుకుంటాయి. ఈ మొక్కను ఇంట్లో ఉన్న చెడు శక్తిని దూరం చేసుకోవడానికి, నరఘోష నివారించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కీళ్ళవాతం అంతం చేయడానికి, ఉబ్బసాన్ని ఉపశమింపజేయడానికి, పాము కాటుకి ప్రథమ చికిత్సగా కూడా ఉపయోగిస్తారు ఈ పాలాకు తీగ. స్త్రీ పురుషుల అనారోగ్య సమస్యల పరిష్కారానికి, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నివారణకు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే ముందుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ మొక్కని ఏమని పిలుస్తారో తెలుసుకుందాం. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఈ మొక్కకు ఎంత ఆదరణ ఉందో మనకు తెలుస్తుంది. అపోసేనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా పెర్గులేరియా డెమియా అని, తెలుగులో వ్యవహారికంగా చేబీర, గురిటి చెట్టు, దుష్టశక్తులను దునుమాడుతుంది కాబట్టి దుష్టపు తీగ అని, కాడ తుంచిన, ఆకు విరిచిన పాలు కారతాయి కాబట్టి పాలాకు తీగ అని, కనిపించిన ఆకులను, అలుములను, మొక్కలను నమిలి మింగేసే మేక ఈ ఆకును కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. మిగతా సమయంలో మేయదు కాబట్టి మేక మేయని ఆకు అని కూడా పిలుస్తారు. హిందీలో ఉతరన్, సగోవాని, ఆకాసన్, గడారియాకి బెల్, తమిళంలో ఉత్తమని, సీందాల్ కోడి, వెలిపరుత్తి, పంజాబీలో కరియల్, బెంగాల్, అస్సాంలో అజశృంగి, రాజస్థాన్లో గడారియాకి బెల్, గుజరాతీలో చమర్దుది, మరాఠీలో మెండదుది, ఒరియాలో ఉత్రాలి, బృసగంధ, మలయాళంలో వెలిప్, కన్నడలో హాలికొరటిగే, బిలిహత్తి అని పిలిచే ఈ జిట్టుపాకు తీగలో అన్నట్టు చెప్పడం మరిచాను, ఈ తీగను జిట్టుపాకు తీగ అని కూడా పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దిష్టిని జిట్టి అని వ్యవహరిస్తారు. దిష్టిని తొలగిస్తుంది కాబట్టి ఈ పేరు వచ్చి ఉండవచ్చు. జిట్టుపాకు తీగలో టెర్పనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాల్స్, కార్డెనోలైడ్, ఆల్కలాయిడ్స్, టైటర్పనెస్, సపోనిన్స్, స్టెరాయిడ్ కాంపౌండ్స్, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ గొప్ప ఔషధ గుణాల కారణంగా వేల సంవత్సరాలుగా సాంప్రదాయ వైద్యంలో ప్రసిద్ధ మూలికగా ఈ జిట్టుపాకు తీగను ఉపయోగిస్తున్నారు. ఇది మలై ద్వీపం నుండి బర్మా, భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, అరేబియా, ఈజిప్టు మీదుగా మధ్య దక్షిణ ఆఫ్రికా వరకు రోడ్ల పక్కన, అడవులలో, నదీ తీర ప్రాంతాల్లో, అటవీ అంచుల వెంట సహజ సిద్ధంగా పెరుగుతుంది. అమ్మ అంటే ప్రేమకు రూపం. ఈ మొక్క కూడా ప్రేమకు ప్రతిరూపమే. అందుకు ప్రతీకగా లవ్ సింబల్ను పోలిన పలుచని ఆకులను కలిగి ఉంటుంది ఈ మొక్క. అమ్మ స్తన్యమిచ్చి పోషించినట్లుగానే కన్న తల్లి లాంటి ప్రకృతి అందించిన ఈ మొక్క పాలుగారుతూ మన క్షేమాన్ని కోరుతుంది, ఆరోగ్య సంక్షేమాన్ని కలిగిస్తుంది. శరీరంలో బ్రోన్షియల్ ట్యూబ్ నుండి ఉబ్బసానికి కారణమైన క్యాథర్ హాల్ అనే పదార్థాన్ని తొలగిస్తుంది. అందుకే ఈ మొక్క ఉబ్బసం చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుంది. దగ్గుతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. ఇందుకు ఆకుల కషాయం ఉపయోగపడుతుంది. ఎడతెగని దగ్గు వేధిస్తున్నప్పుడు, మందులకు మాట వినక మొరాయిస్తున్నప్పుడు 2 పాలాకు తీగ ఆకుల్లో 2 వెల్లుల్లి రెబ్బలు, 2 మిరియాలు, చిటికెడు పసుపు వేసి తాంబూలంలా చుట్టి నమిలి బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉండాలి. ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఇవన్నీ దంచి మిశ్రమాన్ని మీకు అనువైన సైజులో మాత్రలు చేసుకుని మింగేయాలి. ఈ మొక్క ఆకులో ఇథనాల్ సారం ఉంది. క్రిమి సంహారక లక్షణాలు ఉన్నందున జీర్ణ సమస్యలకు కారణమయ్యే పేగు పురుగులను చంపేస్తుంది. 4 ఆకుల నెయ్యిలో వేయించి కొద్ది రోజుల పాటు తినాలి. నులిపురుగుల సమస్య దూరం అవుతుంది. జిట్టుపాకు తీగ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నందున మంట, నొప్పి నుండి, కీళ్ళవాతం వంటి వాత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శుభ్రంగా కడిగిన ఆకుల రసంలో అల్లం రసం కలిపి తాగాలి. అల్లం దంచి ఒక గుడ్డలో పెట్టి పిండడం ద్వారా అల్లం రసం తయారు చేసుకోవచ్చు. 6 గ్రాముల వేరుపొడి ఆవు పాలలో కలిపి కొన్ని రోజుల పాటు తాగాలి. ఇలా చేసినా కూడా ఈ సమస్యల నుండి బయటపడదు. దుష్టపు తీగ ఆకుల సారం అన్ని రకాల చర్మ సమస్యలను, చర్మంపై మంట, దీని వలన వచ్చే ఇబ్బందులను తొలగిస్తుంది. ఇందుకొరకు తాజా ఆకుల రసం లేపనం చేసుకుంటే సరిపోతుంది. హార్మోన్ అసమతుల్యత వలన స్త్రీలలో అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
గర్భాశయ రక్తస్రావం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే పీసీఓఎస్, ఋతుచక్రం సరిగా రాకపోవడం ఇవన్నీ సంతానోత్పత్తిపై ప్రభావితం చేస్తాయి. మాతృత్వంలోని మధురిమను ఆస్వాదించాలని ప్రతి స్త్రీకి ఉంటుంది. అయితే పైన చెప్పిన సమస్యల వలన ఆ భాగ్యాన్ని పొందలేకపోతూ ఉంటారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక దిగులేందుకు దండగా జిట్టుపాకు తీగ అండగా ఉండగా ఆకుల తాజా రసం నీటిలో కలిపి తెల్లవారుజామున తాగి పండగ చేసుకోండి. గర్భాశయ సంబంధ సమస్యలకు ఇది అద్భుతమైన నేచురల్ మెడిసిన్. అయినప్పటికీ దీని మోతాదు చాలా ముఖ్యం. అందుకే ముందుగా ఆయుర్వేద వైద్యుని సంప్రదించి తర్వాత వాడండి. అమెనోరియా అంటే ఋతుక్రమం లేకపోవడం, డిస్మెనోరియా అంటే ఋతుక్రమం సమయంలో వచ్చే నొప్పి, అదేవిధంగా కీళ్ళవాతం చికిత్సలో వాడే మందుల తయారీలో ఈ మొక్క ఆకుల రసం వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత గొప్ప మూలికో. తాజా ఆకులు దొరికితే వాటిని లేదా ఆయుర్వేద మందులు దినుసులు అమ్మే షాపులో లభించే ఈ ఆకుల పొడిని 2 గ్లాసుల నీటిలో వేసి 1 గ్లాసు అయ్యేంత వరకు మరిగించి రుచి కొరకు తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే ఆస్తమా మరియు బ్రాంకైటిస్ వంటి అన్ని జలుబు సంబంధిత సమస్యలకు, మూత్రనాళానికి సంబంధించిన ఇబ్బందులకు, తీవ్రమైన కడుపు నొప్పికి నివారణగా పనిచేస్తుంది. విషకీటకాలు, పాము, తేలు వంటి వాటి కాటుకు గురైనప్పుడు తాజా ఆకుల రసం పట్టించి ప్రథమ చికిత్స చేసుకొని ఆ తర్వాత వైద్యశాలను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. ఈ మొక్కకు చిన్న మల్లె మొగ్గ లాంటి పూలు పూస్తాయి. ఆ తర్వాత వీటికి మిరపకాయ ఆకారంలో కాయలు కాస్తాయి. ఇవి కూర మీసాలను కూడా పోలి ఉంటాయి. విత్తనాలు తయారు కాకముందు ఈ కాయలలోని గుజ్జు ఆవు పాలలో కలుపుకొని తాగితే అమితమైన బలంతో పాటు మగతనం రెట్టింపు అవుతుంది. మగవారు మీసం మెలేయొచ్చు. వీటిలో అండాకారంలో విత్తనాలు తయారవుతాయి. తెల్లగా మెరిసిపోయే సిల్క్ వంటి పదార్థంలో ఇవి ఇమిడి ఉంటాయి. వీటిలో కోరోగ్లాసిజెనిన్, ఉజారిజెనిన్, కలాక్టిన్, కెలోట్రోపిన్ అనే బయో సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మగవారికి ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు దుష్టపు చూపు నుండి ఇంటిని సంరక్షిస్తుంది ఈ దుష్టపు తీగ. అమావాస్య, మంగళవారం, ఆదివారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు లేదా రవిపుష్య, గురుపుష్య యోగం ఉన్న రోజుల్లో మీ గుమ్మానికి సరిపోయేంత పాలాకు తీగ తెచ్చి ఇంటి గుమ్మంపై పెట్టుకోండి. మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలంటే దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఐ కార్డులో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత ఆ వీడియో చూడగలరు. ఇక ఈ మేకమయ్య అనే ఆకును కొన్ని పరిస్థితుల్లో మేక తింటుంది. ఆహారం ఎక్కువగా తిని అజీర్తిగా ఉన్నప్పుడు ఈ పాలాకు తీగను తిని వాంతి చేసుకుని కడుపు ఖాళీగా చేసుకుంటుంది. ఈ చికిత్స మేక సొంతంగానే చేసుకుంటుంది. మామూలుగా ఉన్నప్పుడు మేక ఈ ఆకును అస్సలు తినదు. అందుకే మేకమేయని ఆకు అనే పేరు వచ్చింది ఈ తీగ మొక్కకు. ఈ చెట్టు భాగాలు తాజాగా వాడడానికి ప్రయత్నించండి. లేదా ఈ మొక్కలు విరివిగా లభించే సీజన్లో ఆకులు సేకరించి పెట్టుకుని నీడలో ఎండించి భద్రపరచుకోండి. ఆ తర్వాత అవసరం అనుకున్నప్పుడు వాడుకోండి. ఆయుర్వేద మందులు దినుసులు అమ్మే చోట కూడా తెచ్చుకొని వాడుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. అందుకే లైక్ చేశారని, మీ బంధుమిత్రులతో పంచుకుంటారని, కొత్తగా ఈ ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి సమాచారంతో కూడిన మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటానని తెలియజేస్తున్నాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.